మొన్నటి వరకు శ్రీకాకుళంలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు నేత. ఓటమి ఎదురైనా పార్టీకి మళ్ళీ జససత్వాలు నింపుతారని అంతా ఆశించారు. కానీ ఆ నేత మాత్రం గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్నారట. ఆయన ఒక్కరే కాదు, ఆయన తనయుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట. దీంతో తండ్రి కొడుకులు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారా అనే చర్చ తెరపైకొస్తోంది. త్వరలోనే శ్రీకాకుళంలో వైసీపీకి షాక్ తగలబోతోందా? ఆ సీనియర్ నేత జనసేన వైపు చూస్తున్నారా అనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఉన్నట్టుండి మౌనమునిలా మారిపోయారట. సిక్కూరులో వైసీపీకి ఆశాదీపంగా ఉంటారనుకున్న ధర్మాన కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉండటం ఫ్యాన్ నేతల్ని కలవరపెడుతోందట. ధర్మాన మౌనం వెనుక ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మొదలు వైఎస్ జగన్ వరకు అనేక మంది సీఎంల కేబినెట్లో కీలక శాఖలు నిర్వహించిన ఈ సీనియర్ లీడర్ రాజకీయాల్లో యూటర్న్ తీసుకుంటున్నారా? వైసీపీకి ఆయన గుడ్ బై చెప్తున్నారా అంటే అవునని అంటున్నాయి ఉత్తరాంధ్ర పొలిటికల్ వర్గాలు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ధర్మాన ప్రసాదరావు సైలెంట్ అయిపోయారు. అయితే అగ్రెసివ్ పాలిటిక్స్కి దూరంగా ఉండటం ఆయన నైజం. ప్రత్యర్థులపై అనవసరంగా నోరు పారేసుకోరు. అందుకే ఆయనకు రాజకీయంగా శత్రువులు తక్కువ. అలాగని విధానపరంగా ఎవరినీ విమర్శించకుండా విడిచిపెట్టారు ధర్మాన. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావు రాజకీయ పరిణతి, విశ్లేషణాత్మక పనితీరు వంటివి ఆయనను రాజకీయాల్లో కీలక స్థానానికి చేర్చాయి. కొడుకును రాజకీయ వారసుడిగా దింపాలని 2024లో ధర్మాన ట్రై చేశారు. తన మార్క్ పాలిటిక్స్తో తనయుడిని గెలుపు గుర్రం ఎక్కిస్తాడని తాడేపల్లికి చెప్పినా అందుకు అధినేత జగన్ సుముఖత చూపలేదట. ఒకానొక దశలో అధినేతను కలవాలని ధర్మాన ఎంత ప్రయత్నించినా తాడేపల్లిలో కోటరీ అడ్డుపడటంతోనే కొడుకు రామ్ మనోహర్ నాయుడికి సీటు రాలేదనే టాక్ జిల్లాలో హల్చల్ చేసింది. ఎన్నికల్లో ఓటమి నుంచి ధర్మాన ప్రసాదరావు పార్టీకి దూరంగా ఉన్న తనయుడు రామ్ మనోహర్ నాయుడు కూడా ఎందుకు దూరంగా ఉంటున్నారనేది క్యాడర్లో మిలీనియం ప్రశ్న. ఇంకా తండ్రి చాటు బిడ్డగానే ఉండాలా? 2024 ఎన్నికల్లో పనిచేసిన ఆయన ఎందుకు రావటం లేదు అంటే మరో టాక్ తండ్రితో పాటు ఈయన కూడా పార్టీ మారుతున్నారా అనే అనుమానం పొడసూపుతోందట. మొన్నటి యువత పోరుబాట కార్యక్రమంలో తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్, కృష్ణదాసు కొడుకు చైతన్య సహా జిల్లాలోని మిగతా నియోజకవర్గ వైసీపీ నాయకుల వారసులంతా యువత పోరుబాటలో తనదైన శైలిలో పాల్గొన్నారు. ఒక్క రామ్ మనోహర్ నాయుడు తప్ప. ఇతను కూడా యువకుడే కదా. పార్టీ కార్యక్రమంలో గానీ నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమానికి పెద్దగా హాజరు కావటం లేదట. అసలు తండ్రి కొడుకులు తుపాకీ గుండుకు కూడా దొరకరు అని జిల్లాలో చలోక్తులు విసురుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు మైక్ పట్టుకుని ఊకదంపుడు మాటలు మాట్లాడే రామ్ మనోహర్ నాయుడు ఇప్పుడు తండ్రిలాగా ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు క్యాడర్. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తుండటంతో తమ నాయకుడు సైలెంట్గా ఉంటే ఎలా అని చర్చించుకుంటున్నారట క్యాడర్. ఇప్పటికే టీడీపీ చాప కింద నీరులా రాబోయే సంస్థాగత కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటోందట. ఇదే విషయం ధర్మానకు సూచాయిగా ఆయన సొంత కోటరీ తెలిపినా మౌనం వీడటం లేదట. పోనీ కనీసం మీరైనా నగరంలోని పలు వార్డులు, రూరల్ ప్రాంతాల్లో తిరగమని చెప్పిన కొడుకు రామ్ మనోహర్ నాయుడు కూడా సైలెంట్గానే ఉన్నారట. నియోజకవర్గంలో పింఛన్లు, తల్లికి వందనం, ఇతరత్రా చాలా పథకాలు రాలేదు. సమస్యను ప్రభుత్వానికి తెలియజేసేందుకు రామ్ మీరు రండి అని క్యాడర్ పిలిచినా సమాధానం లేదట. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, పొట్టి శ్రీరాములు మార్కెట్, నగరపాలక సంస్థ వంటి పలు బిల్డింగ్లను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ప్రజల మనిషిగా ధర్మానకు పేరుందని గుర్తు చేస్తోంది క్యాడర్. తనను ఓ సర్పంచ్ అభ్యర్థి చేతిలో 50,000 ఓట్ల మెజారిటీతో ఓడించారు ప్రజలు. వారి కోసమా తాను రాజకీయాల్లోకి రావాలని అలక వల్లనా తండ్రి తనయులు దూరంగా ఉన్నారనే అనుమానం ప్రజల్లో మొదలైందట. ఏం జరిగినా తండ్రి కొడుకులు ఇద్దరూ మౌనమునిలా ఉండటంతో క్యాడర్ జుట్టు పీక్కుంటోందట. వైసీపీ హయాంలో విశాఖ రాజధాని నినాదం నెత్తిన పెట్టుకుని మరీ మోసారు ధర్మాన. అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమంటూ ప్రకటించారు. అలాంటి సీనియర్ నేత ఇప్పుడు మౌనంగా ఉండిపోవటం కార్యకర్తలకు కూడా నచ్చడం లేదట. ప్రతిపక్షంలో పార్టీని ముందుకు నడిపించాల్సిన సమయంలో ఆయన మౌనం ద్వితీయ స్థాయి నేతలకు అంతుపట్టడం లేదట. సార్ ఇలా వచ్చి కనబడితే చాలు, శ్రీకాకుళం నియోజకవర్గ వైసీపీలో మళ్లీ జోషొస్తుంది అని అనుకుంటున్నారట. 2024 ఎన్నికల ముందే ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు ధర్మాన.
కానీ అధినేత ఒప్పుకోలేదని మరోసారి బరిలో నిలవాలని చెప్పారంటూ ఎన్నికల సభల్లో చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు ధర్మాన. వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశాలకు కూడా ధర్మాన ప్రసాదరావు అటెండ్ కాలేదు. తన సోదరుడు కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా ధర్మాన ప్రసాదరావు హాజరు కాలేదు. అన్ని వర్గాల్లో మంచి పేరున్న ధర్మాన జిల్లా రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోవటం క్యాడర్ను, లీడర్లను నిరాశలో పడేసిందట. ఎలాంటి హడావుడి లేకుండా రాజకీయాలను చక్కబెట్టడంలో ఈయన రూటే సెపరేట్. అందుకే తమ నేతకు ఏదో ఓ ప్లాన్ ఉండే ఉంటుందని అనుకుంటున్నారట మరికొంతమంది. కానీ తమ నాయకుడి మధ్యలో ఏముందో తెలుసుకోలేకపోతున్నారట. వైసీపీ విధానాలు నచ్చకపోవచ్చు, లేదా అధినేతపై ఆగ్రహంతో కావచ్చు. కారణమేదైనా ధర్మాన పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ఆయన చూపు జనసేనపై ఉందని, ఆ పార్టీలో చేరుతారని కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కుమారుడి భవిష్యత్తు కోసం ధర్మాన వైసీపీకి రిజైన్ చేయాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.